ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరికి శుభోదయం. ఈ రోజు ప్రభు దినం, పునరుత్థాన దినం, వారముల మొదటి దినం. దేవుని యొక్క ఆశీర్వాదాలు మీ మీద మెండుగా ఉండాలని మనసారా కోరుతూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యములో ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వాక్య ప్రకారంగా యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవును గాక అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. అశ్రద్ధ చేయటం అంటే దేవుని వాక్యానికి విధేయత చూపించకపోవటము, దేవుడు చెప్పిన ఏ మాట అయినా వినకపోవటం, దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించకపోవటం, దేవుని సన్నిధానానికి వెళ్లకుండా సొంత పనులకు, సొంత ఆలోచనలకు, సొంత వృత్తికి, వ్యాపారానికి, ఉద్యోగానికి నిమగ్నమై ఉండటం. ఒక క్రైస్తవుడుగా నీవు, ఒక క్రైస్తవురాలుగా నీవు చేయవలసినటువంటి పని ఏమిటంటే, ప్రభు దినమని తెలిసిన వెంటనే ఎన్ని పనులు నా పక్కన పెట్టి ప్రభు సన్నిధానానికి రావాలి. ప్రభు సన్నిధిలోకి వెళ్ళబోయి నీవు అనేకమైనటువంటి పనులు ఒత్తిడి వల్ల నీవు లోకానుసారమైన పనుల్లో గనక నిమగ్నమైపోయి దేవుని సేవను, దేవుని సన్నిధిని చులకన చేసినట్లయితే, దేవుని పాదాల చెంత వెళ్లకుండా నీ వ్యక్తిగతమైన విషయాలకు ఆతృత పడుతూ ముందుకు వెళ్ళగలిగితే దేవుని ఆశీర్వాదమునకు బదులుగా శాపమును తెచ్చుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది. కావున ఈ రోజు దేవుని వాక్యం ద్వారా మీ అందరికీ తిరిగి తెలియజేస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథం 28వ కీర్తన 5వ వాక్యం చదవగలిగితే, యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టారు, ఆయన హస్త కృత్యములను వారు లక్ష్య పెట్టరు, కావున ఆయన వారిని వృద్ధిపరచక నిర్మూలం చేయును అన్నాడు. కాబట్టి యెహోవా కార్యములనగా దైవ కార్యం. ఈ దేవుని సన్నిధులు వెళ్ళటం వల్ల సంఘంలో నీ ద్వారా ఒక పాట అయినా పాడే అవకాశం ఉంటుంది. ఆరాధనలో నీవు నీ బాధ్యత నిర్వర్తించేటువంటి పనులైనా పాలిభాగస్తుడు కావచ్చు, లేకపోతే సంఘంలో నీ ద్వారా ఏదో ఒక పరిచర్యలో దేవుని సేవకునితో పాటుగా నీవు ఉండేటువంటి అవకాశం ఉంటుంది కదా. కాబట్టి నువ్వు చేయవలసినటువంటి ఏ పని అయినాను నువ్వు చేయకుండా నిర్లక్ష్య ధోరణితో నువ్వు జీవించగలిగితే, దేవుని వాక్యానుసారంగా అశ్రద్ధ చేసినట్లయితే, లక్ష్య పెట్టకపోతే నువ్వు శాపగ్రస్తుడు అయిపోతావు. కాబట్టి శాపం నీ మీదికి రాకుండా ఉండాలి అంటే, దీవించబడాలి అంటే, దేవుని వాక్యం మరొక చోట సామెతల గ్రంథంలో చెబుతూ ఉన్నాడు కదా, యెహోవా యందు నమ్మిక ఉంచిన వారు ధన్యులు, వారు దైవ దీవెనలు పొందుతారు అని. కాబట్టి దేవుని దీవెనలు పొందాలి అంటే దైవికమైన కోణంలో భక్తి భావనతో జీవించడానికి ఈరోజు ప్రభు సన్నిధికి వెళ్ళాలి.